Okay, I am Ramesh, faculty economy. So, with reference to group 1, question answers explanation, right? So, in this syllabus, we are having 3 parts. Part number 1, Indian economy, right? So, first part, Indian economy. The second part, Telangana, right? Last one, environment, right? సో ఇక్కడ మనకి 3 భాగాలు. ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ, 2 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, 3 పర్యావరణ ఆర్థిక వ్యవస్థ, రైట్? సో ప్రతి భాగంలో మనకు చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ who appear the exam are not having economics background. That's why wherever the vocabulary affects, then and there itself vocabulary is dealt. మనకు ఎక్కడైతే పదాలు కనిపిస్తాయో అక్కడ వాటి గురించి క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, భారతదేశం, తెలంగాణ, పర్యావరణం. బట్ కామన్ వర్డ్ ఎకానమీ, రైట్? సో వాట్ డూ యూ మీన్ బై ఎకానమీ? ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి, రైట్? ఓకే, ఇప్పుడు భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ ఉంది, తెలంగాణకు ఉంది, పర్యావరణకు ఉంది ఆర్థిక వ్యవస్థ. సో వాట్ ఈస్ ఫెల్ట్ బై యూ బై లిజనింగ్ ద వర్డ్ విచ్ ఈస్ ఎకానమీ? What was the right component which is present in the word economy? So economy constitutes here 2 words, goods and services, right? తెలుగులో మనకు వస్తు సేవలు అంటాం, వస్తువులు సేవలు, రైట్? ఓకే, భారతదేశ వస్తుసేవలు, తెలంగాణ వస్తుసేవలు, పర్యావరణకు సంబంధించిన వస్తుసేవలు. సో దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సీమ్ అలైక్, బట్ వీ హ్యావ్ అ సటిల్ డిఫరెన్స్. మీకు వస్తువులు చూస్తే ఒకే రకంగా అనిపిస్తాయి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంది. వాట్ మైట్ బి ద డిఫరెన్స్, రైట్? డిఫరెన్స్ ఏమేమి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, యూ సాట్ ఆన్ ద చైర్. Chair is a good listening class service. కాబట్టి మన జీవితం, ప్రజల జీవితం ఎవరితో ఉందంటే వస్తువులతో ఉంది. కాబట్టి వస్తువులు మీరు బాగా ఇస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు. సో హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ డెల్ట్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలనుకున్నారు, యూ నీడ్ టు ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సింపుల్. సో ద బేసిక్ డిఫరెన్స్ విచ్ ఇస్ విజిబుల్ బిట్వీన్ గుడ్ అండ్ సర్వీస్, గూడ్స్ ఆర్ విజిబుల్ ఐటమ్స్, సర్వీసెస్ ఆర్ ఇన్విజిబుల్ ఐటమ్స్, బట్ బోత్ ఆర్ గివింగ్ సాటిస్ఫాక్షన్, రైట్? రెండు మనకు సంతోషం. క్లాస్ వింటుంటే సంతోషం అవుతుంది, గ్లాస్ నీళ్ళు తాగుతుంటే సంతోషం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ దేశాలు ఏం చేయాలంటే వస్తువులను ఎట్లా ఉత్పత్తి చేయాలా, ఎట్లా ప్రజలు సంతోషపెట్టాలా, అంతేగాని యుద్ధాలు ఎట్లా చేయాలా, అర్థమైందా? వస్తువులు ఎట్లా నాశనం చేయాలి, ఇది కాదు. రష్యా ఉక్రెయిన్, హమాస్ ఇజ్రాయెల్, రైట్? ఇట్లా దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇగ్నోరెన్స్. యుద్ధాలు చేసుకోవటము, ప్రజలను పిచ్చి లేపటము, రైట్? సో ఓకే, కాబట్టి ఇక్కడ మనకు బేసిక్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్లో ఒకాబులరీ ఉంటుంది కాబట్టి ఒకాబులరీ పట్టేసిన అనుకోండి, సబ్జెక్ట్లో ప్యాషన్ వస్తుంది, ప్యాషన్ ఇష్టం. ఒకసారి ఇష్టం వస్తే యూ యువర్ సెల్ఫ్స్ రీడ్,
అదైనా. సో వీ నీడ్ టు డీల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మనం చదువుతున్నప్పుడు వస్తుంది వర్డ్, నేను చెప్పేస్తాను, మీరు పట్టేసేయాలి అంతే. సో కాబట్టి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, 3 parts, రైట్. సో ఎకానమీ కన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ ఆర్ విజిబుల్స్, సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్. గూడ్స్ ఆర్ టచబుల్స్, సర్వీసెస్ ఆర్ అన్టచబుల్స్, బట్ బోత్ ఆర్ గివింగ్ సాటిస్ఫాక్షన్. మీరు 85 years 100 years బతకాల, యూ నీడ్ టు ఎంజాయ్ విత్ గూడ్స్ అండ్ సర్వీస్, సింపుల్. అదే చాలా ప్రతి ఒక్కరు కూడా బతకాలని, కానీ నువ్వు ఏం తినకుండా కూర్చున్నావు అనుకో త్వరపోతావు. సో జపాన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 85 years, ఇండియా అరౌండ్ 70 years. ఇండియా had only 32 years at the eve of independence. 47లో మన 32 years మన జీవితకాలం, ఇప్పుడు 70 అయింది. ఎందుకు? వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ గూడ్స్ అండ్ అంతే. రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా విపరీతంగా తినాలా, కొద్ది తాగాల, అంతే, ఈ సింపుల్. అదే కదా, పిల్లలకు కూడా విపరీతంగా అట్లే ఉండాలా. దట్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అమెరికా సీక్రెసీ అంతే. వై అమెరికా బికేమ్ డెవలప్డ్ కంట్రీ? బికాస్ దే పోర్డ్ ట్రక్లోడ్ ఆఫ్ మనీ ఓవర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. వాడు విపరీతంగా మానవులపై డబ్బులు కేటాయించాడు, కాబట్టి వాళ్ళు ఇంటలెక్చువల్స్ అయ్యారు. కాబట్టి వరల్డ్లో ఉన్న ప్రతి ఇంటలెక్చువల్ అమెరికాకి వెళ్తాడు, బంగ్లాదేశ్ పోడు. సీక్రెట్ అర్థమైందా? అట్లా రేపు జాబ్ వచ్చిన తర్వాత మీ పిల్లల్ని, మీ ఇన్కమ్ అంతా వాళ్ళ పైన పెట్టాలా, ఫ్లాట్ల మీద, ఇది కాదు, అది సీక్రెట్. అది చాలామంది తెలియక పిల్లల్ని ఏదో హాస్టల్ పడేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్లాట్ల కొని వెళ్ళి సంతోషపడుతూ, దిస్ ఇస్ నాట్ ఎకానమీ. సో వీ నీడ్ టు అన్ఎర్త్ ద బేసిక్స్, దెన్ వి గెట్ ప్యాషన్, నాట్ ఫ్యాషన్, ప్యాషన్ ద సబ్జెక్ట్. కాబట్టి 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు ఈజీగా మనం కొట్టేయచ్చు, క్వశ్చన్ ఎట్లా వచ్చినా చెప్పేయచ్చు, బట్ ఆ బేసిక్స్ అనేది మనకు రావాలి. ఓకే, రైట్. సో ఇది ఎకానమీ, రైట్. కాబట్టి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఎకానమీ, రైట్. ఈ 2 కలిస్తే ఎకానమీ, రైట్. ఈ ఎకానమీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్, ఎకానమీ బోత్ సీమ్ అలైక్ బట్ కన్సిడరబుల్ డిఫరెన్స్ ప్రజెన్స్. 2 చూస్తే ఒక రకంగా ఉంటుంది, ఏదది ఆర్థిక వ్యవస్థ, అర్థశాస్త్రం, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్, రైట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎకనామిక్స్. Economics having numerous branches. For example, microeconomics. For example, macroeconomics. For example, public finance. For example, economy. For example, international trade, like this. Right? So, word economics differed from economy. Economics is the macro word. Economy is the micro word. Economy is part and parcel of economics. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇది అర్థశాస్త్రం మొత్తం. అందుకే మనకు అర్థశాస్త్రానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఆర్థిక వ్యవస్థకి ఇవ్వలేదు. ఎకానమీ ఈజ్ నాట్ గివెన్ నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్ ఈజ్ గివెన్ నోబెల్ ప్రైజ్. విషయం అర్థం చేసుకోవాలి. సో వై? బికాజ్ ఎకనామిక్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ క్వీన్ ఆఫ్ సోషల్ స్టడీస్, క్వీన్ ఆఫ్ సామాజిక శాస్త్రాలకు రాని వాళ్ళంటిదంట దీన్ని ఎకనామిక్స్ను. కాబట్టి ఎకనామిక్స్లో ఒక భాగం ఏంటంటే ఎకానమీ. దోస్ ఆర్ రైట్. ఎకనామిక్స్ హ్యావింగ్ న్యూమరస్ బ్రాంచెస్, దాంట్లో ఎకానమీ ఒకటి. కాబట్టి ఎకనామిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అలోకేటెడ్ నోబెల్ ప్రైజ్. ఏ సామాజికశాస్త్రానికి నోబెల్ ప్రైజ్ లేదు, ఓన్లీ ఎకనామిక్స్ హ్యావింగ్ నోబెల్ ప్రైజ్.
ఎందుకంటే ఇందులో ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. ఎందుకు ఇచ్చారు అంటే ఇట్ కెన్ ఎన్హాన్స్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద పీపుల్. ఎకనామిక్స్ ఎక్కడ బాగుంటే అక్కడ ప్రజలు బాగుంటారు. ఎందుకు? గూడ్స్ అండ్ సర్వీసెస్. కాబట్టి ఇండియా వాడు యుఎస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఇండియా వాడు. కానీ ఇండియా వాడు బంగ్లాదేశ్కో శ్రీలంకో పోడు. ఎందుకు అంటే వాళ్ళ ఎకనామిక్స్ వీక్. అది కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎకనామిక్స్ పెంచుకోవాలా. ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ ఏంది? ఎకానమీ. ఎకానమీ కాన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్, అది కాన్సెప్ట్. రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇలా మీకు ఎకనామిక్స్ లోపల ఎందుకు ఇచ్చారంటే ఎకానమీ ఉంది కాబట్టి. సో ఇప్పటివరకు మనకి ఏం చేసినామంటే పదాలు ఎకనామీ, ఎకనామిక్స్ మధ్య తెలుపు అయిపోయింది. ఎకానమీ కాన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజ్డ్ బై అస్ టు ఇంక్రీజ్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎవ్రీథింగ్. కాబట్టి మనం ఏం చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన బాడీకి వస్తువులు ఏ అవసరం లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకోవాలి. ఆటోమేటిక్గా లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, జీవితకాలం పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎకానమీ తెలిసిపోయింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ తెలిసిపోయింది. కాబట్టి ఏ దేశం ఎక్కువగా వస్తువులు పెరుగుతుందో ఆ దేశం రిచ్ అవుతుంది, ఆ దేశం రిచ్ అవుతుంది. సో ఈ గూడ్స్ సర్వీసెస్ను మనము ప్రైస్ చేత మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ సిలబస్ నేషనల్ ఇన్కమ్ వస్తుంది. సో నేషనల్ ఇన్కమ్ is derived with the multiplication with the goods services with price. మీరు ఒక 50 kgs టమాటో ఉత్పత్తి చేశారు, 50 kgs, ఓకేనా, ఇంటూ 10 రూపీస్, లెట్ us imagine. Then 500 is the national, that's all. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే దాని డెఫినేషన్ అది వేరే విషయం. బట్ అక్కడ మనకి ఏం తెలవాలంటే దానిలో ఉన్న హిడెన్ మీనింగ్ తెలవాలా. అదేనా? ఇక్కడ జాతీయ ఆదాయం ఎట్లా వస్తుంది అంటే జస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ ద కన్సర్న్ ప్రైసెస్, దెన్ వి గెట్ నేషనల్ ఇన్కమ్. దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఇంటూ వాటి ధర. ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒక 50 కిలోల టొమాటో ఒక 10 రూపాయల కిలో, 5 రూపాయలు, సింపుల్. ఇది మనకు 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్. ఈ చాప్టర్తో చాలా విషయాలు తెలుస్తాయి మనకు. అయితే మనం చెప్పేటప్పుడు ఏంటంటే క్వశ్చన్ బై క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. చేసేటప్పుడు ఈ పదాలు మనం ముందు చూసుకుంటూ పోవాలా. లేదు అంటే ఏమిటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఇప్పుడు ఎకానమీ అంటే తెలిసిపోయింది. ఎకానమీ అంటే ఏం లేదు, గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజ్డ్ బై అస్ టు ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. యూ సాట్ ఆన్ ద చైర్, గుడ్. లిజనింగ్ లెసన్, సర్వీస్. ఎక్కడ పోయినా రెండే ఉంటాయి. హోటల్లో పోయినావు, టిఫిన్ చేస్తావు, గుడ్. సినిమా పోయినావు, పిక్చర్ చూస్తావు. ట్రైన్కి వస్తావు, సర్వీస్. బస్కి వస్తావు, సర్వీస్. ఫ్లైట్కి వస్తావు, సర్వీస్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యూ మీన్ బై ఎకనామిక్స్? ఎకనామిక్స్ అంటే ఏమన్నా? ఇది అయిన తర్వాత మనం క్వశ్చన్లకు వెళ్తాం ఇక. ఎందుకంటే క్వశ్చన్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పదాలు చెప్పకుండా పోయినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ అయిపోతుంది, బట్ మనకేమొచ్చిందంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అది కాబట్టి మీరు క్లాస్ వింటున్నారు, సర్వీసెస్, చైర్లో కూర్చున్నారు, వస్తువులు, బిల్డింగ్ కూడా వస్తాయి, విజిబుల్. ఆల్ విజిబుల్స్ ఆర్ గూడ్స్, ఆల్ ఇన్విజిబుల్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, రైట్. ఇప్పుడు ఎకనామిక్స్ అంటే రైట్, ఎకనామిక్స్ అంటే వస్తువుల వినియోగం, వస్తువుల ఉత్పత్తి, వస్తువుల వినిమయం, వస్తువుల పంపిణీ. ఇంగ్లీష్లో కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రైట్. మీకు మామూలుగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ చాలుగా. బట్ ఈ క్వశ్చన్ రావడానికి మీకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకే ప్రతి ఏం చేస్తా అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ప్రకారం చేసినాం, అది మీకు డౌన్లోడ్ అవుతుంది. దట్స్ ఆల్. కానీ అది ఈజీగా రావాలంటే నువ్వు వీటిపైన అవగాహన ఉండాలి. ఇక్కడ అండి, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్
goods and services, then distribution of goods and services. This is the definition of economics. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఏ సబ్జెక్ట్ ఉండాలంటే ఎకనామిక్స్ ఉండాలా, అది. అందుకే ఇట్ ఈస్ గివెన్ నోబెల్ ప్రైజ్. ఇన్ విచ్ ఇయర్? క్వశ్చన్లు వేస్తుంటారు నేను అప్పుడప్పుడు, మీకు తెలిసేపులో వదిలేదు అంతే, ఫీల్ కావాల్సిన అవసరం లేదు. 16 ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్ విచ్ ఇయర్ నోబెల్ ప్రైజ్ స్టార్టెడ్? 1901. 1901లో నోబెల్ ప్రైజ్ స్టార్ట్ అయింది. ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ 69లో వచ్చింది. చాలా గ్యాప్ ఉంది కదా. ఎస్, గ్యాప్ ఉంది కదా. ఎందుకంటే ఆ గ్యాప్లో డిప్రెషన్ వచ్చింది. డిప్రెషన్ మీన్స్ మాంద్యము. అదేదో చెప్దాం, నో ప్రాబ్లం. ప్రతి వర్డ్కి ఇన్నర్ మీనింగ్ మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ రాయటం, ఆన్సర్ రాయటం చాలా ఈజీ అవుతుంది. ఓకే, కన్జంప్షన్, వినియోగం. ఈ వినియోగాన్ని టెక్నికల్గా ఏమంటాం మనం? టెక్నికల్గా ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏమంటాం? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయము ఏమంటామండి? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఏమండి? ఎక్స్పెండిచర్. పాయింట్ అర్థమైందా? అది ఏది వినియోగాన్ని. చూడండి, ఇక్కడ ఇది బేసిక్ వినియోగం మనకు ఎకనామిక్స్లో వచ్చింది, కానీ రిలేటెడ్గా ఏమొచ్చింది? పిఎఫ్సి వచ్చింది. సర్వే చూస్తే 60% పిఎఫ్సి వస్తున్నది, జాతీయ ఆదాయంలో ఉంటుంది. పిఎఫ్సి అంటే ఏంటండి? మళ్ళీ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. తెలుగులా ప్రైవేట్, తెలుగు వాళ్ళు తెలుగు చెప్పండి. ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం. ఇది మనకున్నటువంటి ఏదైతే జాతీయ ఆదాయం ఉందో, జీడిపి ఉందో, దాంట్లో 60% ఇదే వస్తున్నది. సరే, జీడిపి అంటే ఏంది, జీవీఈ అంటే ఏంది, జిఎన్ఐ అంటే ఏంది, ఎన్ఐ 4 ఇచ్చారు సర్వేలో. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సర్వేలో వచ్చిన విషయాలు సరిపోతుంది. జిఎన్ఐ ఇచ్చారు, ఎన్ఎన్ఐ ఇచ్చారు, జీడిపి ఇచ్చారు, జీవీఏ బీపీ ఇచ్చారు. ఇవన్నీ పదాలు. అంటే ఇక్కడ సబ్జెక్ట్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ నీ పదాలు చెప్పకుండా మీరు చెప్పిన అనుకోండి, అది యూజ్లెస్, అది మీకు ప్యాషన్ రాదు అక్కడ. అందుకే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రకారం మీరు ఫాలో అవుతారు. బట్ ఫాలో అవడానికి ముందు ఇది అర్థం కావాలంటే ఈ లాంగ్వేజ్ రావాలి, అది. కాబట్టి ఇప్పుడు 142 crore పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఖర్చు చేయాలి. ఖర్చు అంటే వినియోగం చేయాలి. వాళ్ళు వినియోగం చేయడం వల్ల వచ్చే ఆదాయము జీడిపిగా 60% వస్తున్నది. అది అర్థమైంది. భారతదేశ జాతీయ ఆదాయం అంతా జనాల తిండిపోయినది. ప్రొడక్షన్ పైన ఉండాలి, క్యాపిటల్ పైన ఉండాలి. బట్ వీఆర్ గెట్టింగ్ కన్సిడరబుల్ ఇన్కమ్ ఫ్రమ్ కన్జంప్షన్. ఇది కాన్సెప్ట్. ఓకే, వదిలేసేయండి. కాబట్టి ఈ వర్డ్స్ కొత్తగా వచ్చినప్పుడు వెంటనే పట్టేసేయాలి. ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్లో ఆ వర్డ్ అక్కడ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకోసం చెప్తున్నాను ఇక్కడ. అర్థమైందా? రైట్. కాబట్టి ఎకానమీ అంటే వస్తుసేవలు, ఎకనామిక్స్ అంటే వస్తు సేవల వినియోగం, వస్తుసేవల ఉత్పత్తి, వస్తువుల వినిమయం, వస్తువుల పంపిణీ. కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్. అయితే మన ఎగ్జామ్లో మీనింగ్స్ రావాల్సిన అవసరం, మరి క్వశ్చన్ ఆన్సర్ అంతే ఉండాలి. వీటి గురించి మనం డిస్కస్ చేయవద్దు, అర్థమైందా? బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయాలంటే బేసిక్స్ ఉండాలి కదా, అందుకోసం. ఇప్పుడు ఎకనామిక్స్లో ఎకానమీ ఉందా, ఎకానమీలో ఎకనామిక్స్ ఉందా? ఎకనామిక్స్లో ఎకానమీ ఉంది, ఎగ్జాక్ట్లీ. ఇజంట్ ఇట్? రైట్. ఓకే, కమ్ టు ద పాయింట్. ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అదే క్వశ్చన్ ఏంటంటే, హూ ప్రొడ్యూసెస్ ద గూడ్స్ సర్వీసెస్? ఎవరు వస్తువులు ఉత్పత్తి చేస్తారు? ఎస్ అమ్మా, వాట్ ఎవర్ యూ ఫీల్, షేర్ ఇట్, నో మైనస్ మార్క్, బట్ యూ నీడ్ టు పార్టిసిపేట్. వై? బికాజ్ క్లాస్ మస్ట్ బీ ఇన్ రెసిప్రోకల్. ఇద్దరికి అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఉత్పత్తి ఎవరికి చెప్పండి, మీకు తెలిసి చెప్పరాదు ఏమవుతుంది. ఎస్, ద వర్డ్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకాలు ఏమండి?
ప్రొడక్షన్ ఈజ్ డన్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అది కాన్సెప్ట్. అదేనా? సో కాబట్టి ఏ దేశంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటాయో ఆ దేశము జాతీయ ఆదాయాన్ని ఫాస్ట్గా డెవలప్ చేస్తుంది. ఏంటి అవి? ల్యాండ్, ఏంటిది అది? లేబర్, ఏంటిది అది? క్యాపిటల్, ఏంటిది అది? ఆర్గనైజేషన్, ఏంటిది అది? టెక్నికల్ నాలెడ్జ్. భూమి, ఏమండి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం, ఇవి. సో యూ నీడ్ టు మొబిలైజ్ యాజ్ మచ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దేర్ బై పీపుల్ విల్ బీ ఇన్ హ్యాపీయెస్ట్ మోడ్. మనం చేయాల్సింది అది. కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనసభల్లో పార్లమెంట్లో ఏం చేయాలా? ఎట్లా వీటిని పెంచాలని ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం చేస్తుండ్రు అక్కడ? ఇంకోటి, మనం ఎస్సే రాసేటప్పుడు పొరపాటున విమర్శించే కార్యక్రమాలు పెట్టవద్దు. క్లాసులు చెప్తున్నాను, అదేనా? ఎందుకు చెప్తున్నామంటే ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ దో ల్యాబ్స్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, 75 ఏళ్ళు అయింది కదా, స్టిల్ వీఆర్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ, ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, స్టంటింగ్, వేస్టింగ్, మాల్ న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ఫాల్టీ ఎకనామిక్ పాలసీస్. పాయింట్ అర్థమైందా? పాలసీలు తయారు చేసే వాళ్ళ దగ్గర సత్తా లేకపోవడం వల్ల దేశం ఇప్పటికీ ఇట్లా ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1987లో చైనా జీడిపి ఈజ్ ఈక్వెస్ట్ ఇండియా జీడిపి. 1990లో ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వెస్ట్ చైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు చూస్తే ఇండియా యొక్క జాతీయ ఆదాయము $3.9 trillion, చైనా $18.5 trillion. ఏమైనా సంబంధం ఉందా? కన్సిడరబుల్ డిఫరెన్స్ ఇస్ విజిబుల్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పాలసీ మేకర్స్. ఇండియాలో పాలసీస్ మేకర్స్ ఎస్పెషల్లీ రీఫార్మ్స్ 1991లో స్టార్ట్ అయింది. అదేనా? ఓకే, దట్ ఇస్ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకే, అక్కడ డెంగ్ జియావో పింగ్, పేరేం పేరండి? డెంగ్ జియావో పింగ్. ఇద్దరు ఎకానమిస్ట్లే, కానీ ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. చూడండి ఎంత తేడా వస్తుందో. ఆయన స్టైల్ ఏంటంటే, ఎవరు? మిస్టర్ డెంగ్ జియావోపింగ్, ప్రొడక్షన్ బై ద మాస్. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏంటంటే మాస్ ప్రొడక్షన్. తేడా చెప్పండి. డెంగ్ జియావోపింగ్ ఏంటిదండి? ప్రొడక్షన్ బై ద, జనం ఉత్పత్తి చేయాలి అంటే జనాలు తీసుకొచ్చి ఉత్పత్తి పడేయాలా? కూర్చోవద్దు, తలకాయ కిందకి తీసుకొని పనిచేయాలంతే. నేను నిరుద్యోగిని కూర్చుంటా నా. మరి ఇండియాలో ఏంటిది? మాస్ ఉత్పత్తి ఎవరు చేస్తే మనకు అవసరం లేదు, మెషిన్ చేయవచ్చు. వీ కెన్ యూజ్ హెవీ డోస్ ఆఫ్ మెషినరీ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ వాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్? ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. చూడండి, ఒకటి చిన్న ప్రిన్సిపల్తోని మొత్తం మారిపోయింది వ్యవస్థ. ఇప్పుడు చైనా వాడు ఎట్లా ఎదిగిందంటే, ఏ దేశాన్ని కొట్టేస్తా వస్తారని అడుగుతుండే అందరినీ. ఈవెన్ అమెరికా కూడా భయపడుతుంది. ఆ దక్షిణ చైనా చేయబోతున్నాడు, ఇది నాదే అంటాడు. ఆ ఫిలిప్పీన్స్ మొత్తుకుంటాడు, నాది ఇంద్రబాబు అని. అన్ని మొత్తం సీజన్ నాయ అంటాడు. చూస్తూ ఉంటాడు. బికాస్ ఆఫ్ హై నేషనల్ ఇన్కమ్, $18.5 trillion, సెకండ్ లార్జెస్ట్. ఎస్, ఎకానమీ కన్స్టిట్యూట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటిని పెంచుకునే ప్రయత్నం చేయాలా? ప్రతి క్షణం పాటుపడాలా? వేటి కోసం? వస్తువుల కోసం. అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇలా 75 years నువ్వు సాధించింది 3.9, ఇట్ ఇస్ టూ మీగర్, రైట్? సో హౌ యూ సాటిస్ఫై ద టీమింగ్ మిలియన్స్? ఈ ప్రజలు ఎట్లా నువ్వు సాటిస్ఫై చేస్తావు?
ఏమనంటే చెప్తాడు, మన 5th లార్జెస్ట్ ఎక్కని ఎవడికి కావాలా, 5th లార్జెస్ట్ ఎక్కని ఎవడికి కావాలి, నీ వెనక వెళ్ళాడు కాబట్టి వచ్చి 5th ర్యాంక్ వచ్చింది, వెళ్ళాడు కాబట్టి. నీ దేశంలో 30 crores 40 crores నో ప్రాబ్లం, 142 crores ఫస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంతమందికి తిండి పెట్టాలంటే ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయాలో, నువ్వేం చేస్తున్నావు? చూసారా ప్రిన్సిపల్, చిన్న ప్రిన్సిపల్ మారిపోయింది మొత్తం వ్యవస్థ అంతా.